బాలరాజు గారు 2 సార్లు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు, మీరు మమ్మల్ని ప్రశ్నించేది అనేది ఒక వాదన. రెండోది, నిజంగా కూడా గ్రూప్ 1 పరీక్ష 10 ఏళ్లలో మీరు నిర్వహించలేదు, వీళ్ళు నిర్వహించింది కూడా ఇప్పుడు హైకోర్టు అవాంతరాలు. ఎందుకు జరుగుతుంది? ఒక మీరు విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్న వ్యక్తి, ఇలాంటి అన్యాయం ఎందుకు జరుగుతుంది మీ హయాంలో అయినా ఇప్పుడైనా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ఒక అద్భుతమైన చర్చను తెలంగాణ సమాజానికి చేరవేయాలనే ఆలోచనతోటి 10 టీవీ ఏదైతే ఈరోజు చర్చ పెట్టిందో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తామని. ప్రధానంగా ఈ చర్చలో విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు, తను అదేవిధంగా జర్నలిస్ట్గా పనిచేశారు, అదేవిధంగా ఇలా ఒక మంచి కోచింగ్ సెంటర్లో ఒక మంచి అధ్యాపకుడు ఉన్న మిత్రుడు అశోక్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో బాగా కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా తను వాదిస్తుంది, కానీ విద్యార్థుల బాధ కౌశిక్ గారికి నమస్కారం. అదేవిధంగా సింధు మా సిస్టర్ కూడా చాలా రోజుల నుంచి కొట్లాడుతాం సింధు గారికి, అదేవిధంగా రచనారెడ్డి గారికి నిరుద్యోగుల పక్షాన వాదించినందుకు వారు కూడా శుభాకాంక్షలు. ఈ పిటిషనర్లు 20 మంది పిటిషనర్లు ఉంటే 17 మంది పిటిషనర్లు ఇలా కోర్టు ముందు కోర్టులో పెట్టెక్కినారు. ఆ కోర్టు మెట్టెక్కడంలో పరమేశ్ ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్ యొక్క వాదనను ఇలా రచనారెడ్డి గారు, వారితో పాటు విద్యాసాగర్ గారు, ఆ లాయర్ల బృందాన్ని కూడా నేను ఇలా నిరుద్యోగుల పక్షాన నేను ఇలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా పార్టీ కావచ్చు, మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన మొదటి నుంచి కూడా మేము అండగా ఉంటున్న సందర్భాన్ని ఇలా తెలంగాణ సమాజానికి 10 టీవీ ద్వారా తెలియజేస్తామని. ఇలా ప్రధానంగా సార్ ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్పి నేను 10 టీవీ ద్వారా డిమాండ్ చేస్తాను. ప్రధానంగా ఇలా ఇన్ని జరుగుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉండని అడుగుతా ఉన్నా, ఢిల్లీలో ఉన్నాడా? అన్న ఎవరు చెప్పిరే? గ్రూప్ 1 మెయిన్స్ అశోక్ అడగండి సార్. 5,03,000 మంది అప్లై చేసి సార్ 30 లక్షల మంది అని చెప్పేసి 30 లక్షల నిరుద్యోగుల సంబంధించిన అంశం ఇది. 3 లక్షలు మాట్లాడారు కదా సార్, అంటున్నారు సార్. కళ్యాణ్ గారు సార్ మా మీద అనేక ఆరోపణలు వీళ్ళు పాపం చేసినారు. ఆ రోజు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళని ఏదో రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్లో 2 తారీఖు 6 నెల 2014 నుంచి 16 తారీఖు 10వ నెల 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని పోస్టులు నింపు చేశారని ఒక ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఈ అంశాన్ని స్పష్టంగా ఇలా టీవీ ద్వారా చెప్తా ఉన్నాను. ఇది ప్రభుత్వం ఇచ్చే నివేదిక. మొదటి ఫేజులు 1,61,572 ఇచ్చాం. రెండవ ఫేజులో 70,736 ఇచ్చాం. 2,32,308 మంది ఉద్యోగాల సంబంధించి ఆర్థిక శాఖ క్రియ తీసుకుంది కేసీఆర్ నాయకత్వం. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ 1,44,096. సెకండ్ ఫేజ్ 58,639. అదేవిధంగా 2,02,735 ఇవి నోటిఫైడ్ చేశాము. తర్వాత సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కంప్లీటెడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 టీవీని స్పష్టంగా వినాలని బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ 1,41,735. సెకండ్ ఫేజ్ 18,348. టోటల్ కంప్లీటెడ్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ 1,60,083 మందిని సెలెక్ట్ చేసినాము. రెండవ సంబంధించి సెలక్షన్ ఆఫ్ అండర్ ప్రాసెస్ ఫస్ట్ ఫేజ్లో 2,361 ఫేజ్ ఉన్నది. సెకండ్లో 40,291, 42,652 మంది సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చాను 60,000 నింపానని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో గంభీరంగా మాట్లాడుతున్నాడు కదా. ఏ ఉద్యోగాలు అనుకున్నారు? కేసీఆర్ అండర్ ప్రాసెస్ ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు 42,652 ఉద్యోగాలు. మేమిచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి కేసీఆర్ తిట్టడం కోసం మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడాలి సార్? ఇంకొక మాట చెప్తున్నా సార్, ఇవాళ అడుగుతా ఉన్నా సార్, నిరుద్యోగ విద్యార్థి నాయకులు అడుగుతా ఉన్నాను, జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని అడుగుతా ఉంది తెలంగాణ సమాజము, నిరుద్యోగ సమాజం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడుంది అడుగుతా ఉన్నాను. మెగా డిఎస్సీ అన్నారు, ఎప్పుడేస్తాను అడుగుతా ఉన్నాను. గ్రూప్ 1 గ్రూప్ 2 కొలువులు భర్తీ చేస్తామన్నారు, రాగానే 6 నెలల్లో చేస్తాం.
కేసీఆర్ దిగంగానే 6 నెలలు చేస్తామని ఎప్పుడు చేసి అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ భృతి 4,000 ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. పెండింగ్ రియంబర్స్మెంట్ సార్, ఫీజు కళ్యాణ్ గారు అయ్యో ఆగండి సార్ మాట్లాడి అంటే ప్రశ్నించే గొంతులను నోరు మూయిస్తారా? ప్రశ్నించే గొంతులను నోరు మూయిస్తారా? ప్రశ్నించే గొంతులను నోరు మూయిస్తారా? ఏం సార్ 10 సంవత్సరాల్లో ఎన్ని సార్ ఆగండి చరణ్ గారు, చరణ్ కౌశిక్ గారు 222 పేజీల హైకోర్టు నివేదిక, 222 పేజీల హైకోర్టు నివేదిక ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి చంప 222 పేజీల హైకోర్టు నివేదిక రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి చంప చల్ 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 అనిపించింది. ఇంకో మాట చెప్తున్నాను సార్ సార్ నీ అంటారు సార్ ఆవేదన సార్, నిరుద్యోగులుగా నిరుద్యోగ బిడ్డలుగా ఉద్యోగుల పనిచేసిన విద్యార్థి నాయకుడుగా ఎంతమందిని పని చేసుకుంటారు మీరు? ఎంతమందికి అన్యాయం చేస్తారు మీరు? సార్ ఒక ఎగ్జామ్ నిర్వహణ నిరుద్యోగులతో మాట్లాడేద్దాం ఒక్కసారి మాట్లాడేద్దాం. ఒక్క నిమిషం ఆగాగు బాలరాజు గారు, లేదు బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం తోటి రేవంత్ రెడ్డి సర్కారు దిమ్మ తిరిగిపోయింది. ఏదో రేవంత్ రెడ్డి గారు సమన్వయం చేస్తే చైర్మన్ పదవి రావచ్చు. నేనేమంటే శరణ్ గారు నేనేమంటే ఇలా హైకోర్టు మీకు అనేక ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు మహిళా కోటి ఉమెన్స్ కాలేజీలో 18-19 సెంటర్లలో 2 సెంటర్లు కేటాయించి